వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీఎస్ రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను కదా, మన సీసీ కట్ ఆఫ్ ఉండదు, కేటగిరీ వైజ్ డైరెక్ట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే చాలామంది దానికి నెగిటివ్ కామెంట్ పెట్టారనమాట. ఏంటంటే మనకి నీకు ఎవరు చెప్పారు, చాలామంది యూట్యూబ్స్లో కేటగిరీస్ వైజ్ ఉంటుంది చెప్తున్నారు, నీకు అసలు ఏం తెలియదు వీడియో అంటే నెగిటివ్ కామెంట్ అనమాట. సొల్లు చెప్తున్నావు, అది చెప్తున్నావు అని చాలా రకాలు అంటే కామెంట్స్ అనేవి చేయడం జరిగింది. అయితే వాళ్ళందరి కోసం ఏంటంటే చాలామంది తెలియకపోయిన సీసీఎస్ కూడా ఆ మాటలు నమ్మేసే అవకాశం అయితే ఉంది. అంటే నేను ఈ వీడియో ముందే చేయాల్సింది అంటే క్లారిటీగా, కానీ చాలామందికి తెలిసిలే కదా అని నేను కరెక్ట్గా ఆ రోజు ఒక బోనసర్ ఒక్కటే చూపించాను. ఇప్పుడు నేను రైల్వే బోర్డు లెటర్ చూపిస్తాను, ఇంకొన్ని బోనసర్తో పాటు ఇంకొన్ని ప్రూఫ్లు చూపిస్తాను, మీకు 100% మీకు క్లారిటీ అనేది వచ్చేది. అయితే వీడియోలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం, టైం వేస్ట్ అయితే చేయొద్దు. వాళ్ళందరూ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళైతే పూర్తి చూడండి, తెలియకపోయినా కూడా పూర్తి చూడండి. ఎందుకంటే ఈ వీడియో ఎప్పటికైనా సీసీఎస్కి చాలా యూజ్ఫుల్ అనమాట. ఇప్పుడే కాదు, ఇంకొద్ది రాబోయే సీసీఎస్ కూడా ఈ ఒక్క వీడియోతోని మీకు కేటగిరీస్ వైజ్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ అనేది వచ్చేది. చూడండి, మన ముందు రైల్వే బోర్డు లెటర్ 2016లో అసలు సీసీఎస్కి రిజర్వేషన్ ఇస్తే ఒక లెటర్ అనేది రిలీజ్ చేసింది. మనకు తెలుసు చాలా యూనియన్లు మనకు అప్పుడు డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత చేసేవారు కదా, అంటే పర్మనెంట్ చేసేవారు కదా, దాన్ని చేయకుండా మధ్యన ఆపేయడం వల్ల వాళ్ళు ఏంటంటే మన యూనియన్స్ కానీ సీసీఎస్ కానీ ప్రొటెస్టులు చేయడం వల్ల రైల్వే బోర్డు ఎక్కువ ప్రెజర్ పెరిగి 2016లో లెటర్ అనేది రిలీజ్ చేసింది. ఆ లెటర్లో ఏం చెప్పారు మీ అందరికీ కావాలంటే పాజ్ చేయండి, అలాగే లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి, ఈ లెటర్ అనేది ఉంటుంది. లెటర్ నెంబర్ చూసుకొని అక్కడికి వెళ్ళి సెర్చ్ ఇండియన్ రైల్వే గవర్నమెంట్.inలోనే ఉంటుంది అనమాట, మనకి ఈఎన్జీ కాలంలో. అయితే మనకు చూడండి 20% ఇస్తున్నాము, అలాగే 5,200 నుండి 20,200 ఉంటే అప్పుడు గ్రేడ్ పే సిస్టమ్ ఉండేది. ఇప్పుడు 7th CPC, అప్పుడు 6th CPCలో గ్రేడ్ పే సిస్టమ్ అనేది ఉండేది. ఇప్పుడైతే లెవెల్ 1 లెవెల్ 2 ఆ విధంగా ఉంటుంది. అంటే 1,800 గ్రేడ్ పే అప్పుడు. చూడండి ఇక్కడ రాస్తున్నారు, అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు లెవెల్ 1 అని అర్థం, గ్రూప్ డి. కాబట్టి అప్పుడు ఈ పోస్టులకి మీకు రిజర్వేషన్ అనేది ఇస్తున్నామని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి దానికి ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వదిలేస్తే ఏం తెలియదు కదా. అంటే జోనల్ రైల్వేస్కి అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ కొన్ని గైడెన్స్ రైల్వే బోర్డు ఇచ్చింది, వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, వాళ్ళని అంటే వెబ్సైట్లో ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఇవ్వాలి, ఏ కాలమ్స్ ఏమి నింపాలి అన్నట్టుగా రైల్వే బోర్డుకి. అలాగే మనకి వీళ్ళు ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నాము సీసీఎస్కి అన్నట్టు కూడా మీద ఒకటి పాయింట్ చూడండి, అనెక్జర్ లెటర్ నెంబర్ అని ఉంది కదా, దాని కింద ఆ లెటర్ బోర్డు లెటర్ చూపిస్తూ కింద ఒకటి పాయింట్ ఉంది. అవన్నీ మీరు తర్వాత చూసుకోండి, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, సెక్షన్ 22 బదులుగా వాళ్ళు ఏమని చేశారు కాబట్టి ఇది ఇస్తున్నారు, ఇది అందరికీ తెలిసిందే. అయితే 5వ పాయింట్కి రండి. 5వ పాయింట్ కన్నా ముందు 3వ పాయింట్కి రండి. ఇక్కడ చూడండి, టు ఇల్లిస్ట్రేట్ అంటే ఏంటంటే మీరు ఒకసారి ఊహించుకోండి, రైల్వే బోర్డు ఏంటంటుందంటే ఈ జోనల్ రైల్వేస్కి చెప్తుంది, ఎవరైతే ఈ నోటిఫికేషన్ తయారు చేసినప్పుడు కానీ వీళ్ళు నోడల్ RRBs ఉంటాయో వాళ్ళని చెప్తుంది అనమాట. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వీళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేయాలంటే, మీరు సపోజ్కి ఒక జోనల్ రైల్వేస్లో అంటూ ఎగ్జాంపుల్ చెప్తుంది, 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి. చూడండి, వర్టికల్ రిజర్వేషన్ SC 150, ST 75. వర్టికల్ రిజర్వేషన్ అంటే నార్మల్ అనమాట, క్యాస్ట్ బేస్డ్. OBC 270, 500 అన్రిజర్వ్డ్ ఉంది కదా. వీటిలో నేను 20% అనేది తీయండి. చూడండి పక్కన ఉంది, వేకెన్సీ ఫర్ సీసీఎస్ వాల్యూ 200 ఫర్ 20% కోటా. ప్రతి దాని నుండి 20% వేకెన్సీ కట్ చేసి సీసీఎస్కి ఇవ్వండి. ఓకే, అయితే ఇవ్వడం జరిగింది. మన అందరికీ తెలుసు 2018 నోటిఫికేషన్ నుండి ఇది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. 2018లో వచ్చింది, తర్వాత 2022లో మనకి మీ అందరికి తెలిసిందే. ఇంకోసారి ఈ రైల్వే బోర్డు లెటర్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేశారు. సేమ్ లెటర్ గైడ్లైన్స్ అన్నీ సేమే, కానీ 2 ఆప్షన్స్ అనేవి అమెండ్ చేశారు. అదేంటంటే పీఈటీ అనేది రిమూవ్ చేశారు, 1/3 అనేది యాడ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇది కొత్త 2022లో వచ్చిన రైల్వే బోర్డు లెటర్. ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 2 ఉంది కదా, ఇక్కడ చూడండి ఎల్లో లైన్లో సీసీఎస్ 1/3 వెయిటేజ్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ ఎగ్జామ్ చేసినట్టుగా 3వ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఇది దేనికి సంబంధించిందంటే రైల్వే బోర్డు ఇన్స్ట్రక్షన్స్ మనకి ఈఎన్జీ చూడండి 2016లో వచ్చిన దానికి ఇది కంటిన్యూషన్గా అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చూసారు కదా, ఎల్లో లైన్లో ఉంది ఈఎన్జీ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరిగింది, 2010 RR1/8 అని. ఇదనమాట 2016, దాన్ని ఇది కంటిన్యూషన్. ఇది పక్కన పెట్టండి, మీకు అర్థం అవడం కోసం చెప్పాను. అయితే ఈ అనెక్జర్ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మాత్రం సేమ్ అనమాట అందరికి. అలాగే మనకి 5వ పాయింట్ ఇప్పుడు రండి, ఇంపార్టెంట్. ద ఇంప్లిమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ బై గివింగ్ ప్రిఫరెన్స్ టు CCS, ద మెరిట్ లిస్ట్ టు బి స్క్రూటినైజ్డ్ అండ్ ఫస్ట్ 200 CCS ఫర్ 20% హారిజంటల్ రిజర్వేషన్. చూడండి ఎంత క్లియారిటీగా రాశారు.
వీళ్ళు ఏంటంటున్నారంటే ఇంప్లిమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ బై గివింగ్ ప్రిఫరెన్స్ సీసీఎస్. ఏ ప్రిఫరెన్స్ అంట? ద మెరిట్ లిస్ట్ టు బీ స్క్రూటినైజ్డ్ అండ్ పోస్ట్ 200 CCS. ఇది అంటే మీరు ఏ విధంగా స్క్రూటినైజ్ చేయాలి వీళ్ళనంటే, ఫస్ట్ వీళ్ళని హారిజంటల్ రిజర్వేషన్ కింద పరిగణించి CCS అందరినీ మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ టాప్ 200 క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, మొదటి 200 క్యాండిడేట్, ఫస్ట్ అంటే మొదట అని అర్థం అనమాట. 200 క్యాండిడేట్స్కి ఫస్ట్ అనేది డైరెక్ట్ తీసేయండి అని చెప్తుంది అనమాట. ఓకే, వెర్టికల్ రిజర్వేషన్లో ఎలాగ ఉంటుంది? ముందే పోస్టులు అనేవి సెపరేట్, అంటే ఓబీసీకి వేరే చేసి దాని తర్వాత మనకి తెలుసు కదా, మనకి పట్టికలో ఉంటాయి, నోటిఫికేషన్ పట్టికలో ఓబీసీకి సెపరేట్ ఇవన్నీ. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఆ విధంగా లేదనమాట. ఇక్కడ ఫస్ట్ 200 సీసీ ముందే ఆడి ఏ క్యాస్ట్ అని సంబంధం లేదు, ఫస్ట్ 200 CCSని మీరు ముందు మెరిట్ లిస్ట్ అనేది తీసేయండి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఓకే, పక్కన పీఈటీ అని చెప్పాను కదా, ఇది 2016 అప్పుడు ఇన్స్ట్రక్షన్ కాబట్టి పీఈటీ అప్పుడు ఉండేది కాబట్టి అది ఇచ్చారు. దాన్ని ఇప్పుడు పక్కన పెట్టండి. డైరెక్ట్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ కాబట్టి డైరెక్ట్గా తీసేస్తారు 200. ఓకే, అయితే 8వ పాయింట్ దగ్గర చూడండి. ద సెలెక్టెడ్ CCS షుడ్ దెన్ బి అడ్జస్టెడ్ అగైన్స్ట్ రెస్పెక్టివ్ కమ్యూనిటీ, SC, ST, OBC డిపెండ్ అప్న్ కేటగిరీ టు విచ్ దే బిలాంగ్. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే సెలెక్ట్ చేశారు, ఇప్పుడు ముందు ఆల్రెడీ టాప్ CCSని సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే, దాని తర్వాత SC, ST, OBC UR డిపెండ్ అంటే వాటి కేటగిరీకి సంబంధించి అడ్జస్ట్ చేయమని చెప్తున్నారు. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ చెప్తున్నారు కదా వీళ్ళు అడ్జస్ట్ చేయమని, అంటే దీని అర్థం ఏంటని. ఇక్కడ 5వ పాయింట్లో ఏంటి చెప్పారు? టాప్ CCS అంటే ముందే టాప్ ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసేయమన్నారు. ఇది సాధ్యం ఎలాగవుతుంది అనేది మీ అందరికీ డౌట్ అనేది వచ్చి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు OBC, ST అంటే సపోజ్కి ముందే మీరు సెపరేట్ చేసేయాలి. OBC టాప్, అలాగే SC టాప్, అలాగే మనకి ST టాప్, ఆ విధంగానే సెలెక్ట్ చేయాల్సినది ఉంటుంది. అయితే మనకి ఇక్కడ 8వ పాయింట్ అందరికీ దీన్ని బట్టి మీకు చాలామంది డౌట్ అనేది రావడం అనేది జరిగింది. మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. చాలామంది దీని స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నారు. ఇదేంటంటే మనకు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఏ దాంట్లో ఉంటే వాళ్ళని డైరెక్ట్గా పెట్టేయమంటున్నారు. అంటే సపోజ్కి అతను OBC అయితే OBC, SC అయితే SC, ST అయితే SC, UR అయితే UR, ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసేయండి అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, మీకు డైరెక్ట్ చూడండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తాను. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చాలా కరెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు మనకి వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో మీ అందరికి తెలిసి ఉంటుంది. దీన్ని మీకు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి. వర్టికల్ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటి, మామూలు రిజర్వేషన్ అంటే ఏంటి చూడండి. వర్టికల్ అంటే మన క్యాస్ట్ బేస్డ్ UR కాకుండా OBC, SC, ST, EWSకి ఇచ్చే రిజర్వేషన్. అలాగే మిగతావన్నీ UR అని అర్థం. UR అంటే ఏ రిజర్వ్డ్ అంటే ఈ పోస్టులన్నీ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే హారిజంటల్ రిజర్వేషన్ చూడండి. CCSకి 20%, ఎక్స్-సర్వీస్మెన్ 20%, అలాగే మనకి PWBDకి 4%, ఎక్స్-అగ్నివీర్ త్వరలో రాబోతున్నారు. కానీ మనకు ఆల్రెడీ నోటీస్ వచ్చింది కాబట్టి నేను కావాలని ముందే పెట్టేయడం జరిగింది. త్వరలో 10% అనేది పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది కదా. మనకి హారిజంటల్ రిజర్వేషన్ కింద 2019లో బోనస్ ఆల్రెడీ నేను చూపించున్నదాన్ని కట్ ఆఫ్ ఏ విధంగా డిసైడ్ అవుతుంది. కావాల్సి వస్తే వెళ్ళి చూడండి, CCS కట్ ఆఫ్ ఏ విధంగా డిసైడ్ చేస్తారని చిన్న వీడియో చేయడం జరిగింది. ఈసారి నేను బిలాస్పూర్ మనకి ఉంది కదా, ఆ బిలాస్పూర్ జోన్ కింద 2019 కట్ ఆఫ్ని, అలాగే కట్ ఆఫ్ కాదు, మనకి డైరెక్ట్గా ఏదైతే వాళ్ళ సెలెక్టెడ్ ప్రొవిజనల్ లిస్ట్ ఉందో DV తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ ఉందో దాన్ని మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో చూడండి 2019 సంబంధించిన అన్ని అప్డేట్స్ నోటిఫికేషన్తో సహా ఈ RRC వెబ్సైట్లో ఉండడం జరిగింది. ఇక్కడ మీకు చూపించడం 253 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నారు 253 CCSని వీళ్ళనేది సెలెక్ట్ చేయడం జరిగింది. పోస్ట్ అలాట్మెంట్ చేశారు. చూడండి కిందకి వెళ్తే ఇక్కడ కనబడుతుంది చూడండి, చూసారు కదా. ఇక్కడ మనకి ఏ పోస్ట్ ఎన్నిక మొత్తము 333 CCS నోటిఫికేషన్లో చూపించారు. కానీ వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత CCS షార్ట్ ఫాల్ అయ్యారు కాబట్టి, అంటే చాలామంది సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి, తక్కువ మార్కులు ఉండడం వల్ల, లేకపోతే CCS ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళ అందరినీ రిమూవ్ చేసిన తర్వాత ఈ 253ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదనమాట. అయితే ఇక్కడ మనకు పోస్ట్ అలాట్మెంట్ వచ్చారు కానీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు ఇవి కరెక్ట్గా తెలియదు. అయితే రోల్ నెంబర్లు మొత్తం కనబడుతున్నాయి. మనం ఇప్పుడు వీళ్ళు స్పెషల్గా ఇప్పుడు చూడండి, బ్యాక్కి వెళ్ళి సౌత్ ఈస్ట్ ఈ వెబ్సైట్లోనే కొద్దిగా ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒకటి చూడండి, కమ్యూనిటీ వైజ్ ఓకే సెలెక్ట్ చేసిన వాళ్ళు లిస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. వీని మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం OBCలు అందరూ ఒక దగ్గర, STలు అందరూ ఒక దగ్గర, URలో EWS అందరికి ఒక దగ్గర ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి క్లియర్గా
ఇవన్నీ వాళ్ళవి అనమాట. ఓకే, అలాగా మనం వెళ్తే ఇక్కడ మనకి CCAS కూడా స్పెషల్గా వీళ్ళు ఎలా క్రియేట్ చేశారో చూడండి. మనం ఏంటనుకున్నాం 333 పోస్టులు అయితే ఉండడం జరిగింది అన్నాం కదా మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ 2019లో. వాళ్ళు కమ్యూనిటీ వైజ్ ఒకవేళ తీసుంటే ఏ విధంగా ఉండదో పరిస్థితి మీకు చూపిస్తాను చూడండి. కమ్యూనిటీ 333లో మనకి 20% అంటే మినిమం 90 పోస్టులే ఈ విధంగా వస్తాయి. 27% ఓబీసీలు అంటే కదా, 90 మాత్రమే ఓబీసీ ఉండాలి, మిగతా పోస్టులన్నీ మిగతా కేటగిరీల వారు ఉండాలి. అయితే మీకు చూడండి, ఇప్పుడు మీకు CCS ఎంతమంది ఉన్నారు, ఓబీసీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు మీకు లెక్కేస్తాను చూడండి. నేను లెక్కేసాను, వర్క్ చేసాను చూడండి. ఇక్కడ చూసారు కదా CCS అని ఉంది, ఇక్కడ 1, 3 ఈ విధంగా నేను లెక్కలు వేసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్గా 2, 3, 4 అటు ఇటు ఉండొచ్చు, ఎక్కువ ఉండదు కానీ, లేకపోతే ఎంతైనా ఉండొచ్చు. నేను నార్మల్గా స్పీడ్గా లెక్క వేసినప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇలా వేసిన తర్వాత 253 CCS చూడండి, లాస్ట్ అతను మొత్తం 253లో మొత్తం CCS చూడండి. ఇక్కడ మీకు రెడ్ దాంట్లో పైన రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఓబీసీ CCS 163. మీకు ఎంత చెప్పాను ఇక్కడ చూడండి, 333లో 27% 90 ఉండాలి కింద ఉంటుంది. కానీ అక్కడ టోటల్ సెలెక్టెడ్ ఓబీసీ CCS ఎంతమంది, 163 మంది. 250 అంటే 333లో 253 సెలెక్ట్ అయితే 90 మాత్రం ఉండాలి. ఒకవేళ ఎక్కువ అయిపోతే వాటిని అలాగే వదిలేవాలి కదా. కానీ చూడండి 163 మంది సెలెక్ట్ అయినారు. అంటే ఇక్కడ చూడండి టాప్ CCS మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది, కింద నుండి మీద వరకు డిసెండింగ్ ఆర్డర్లో. చూడండి ఎంత క్లారిటీగా ఉంది, చూసారు కదా. ఇది ఈ విధంగా అనమాట కింద వరకు మొత్తం. అలాగే టోటల్ CCS పోస్టులు వచ్చేటప్పటికి 333 మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఇదే మీకు అన్నిటికన్నా ఎవిడెన్స్ అనేది మీరు క్లియర్గానే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే కేటగిరీస్ వైజ్ కట్ ఆఫ్లు చెప్తున్నారో వాళ్ళ విషయాలు మాటలైతే నమ్మొద్దు. అయితే కేటగిరీ ఏ విధంగా కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనేది నేను భువనేశ్వర్ కిందసారి చేసిన దాంట్లో చెప్పాను క్లారిటీగా. ఆ వీడియో చూడండి. మనకి CCI కట్ ఆఫ్ ఏ విధంగా డిసైడ్ అవుతుందని దీనికన్నా ముందు ఇంకో వీడియో చేశాను, ఒక 2-3 వీడియోల కింద అనుకుంటాను, లేకపోతే ఒక వీడియో కిందట ఎప్పుడు చేశాను కరెక్ట్గా గుర్తులేదు. అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, ఎవరికి లీస్ట్ ఆ కేటగిరీలో సపోజ్కి మొత్తం CCS అందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత టాప్ నుండి బాటమ్ వరకు మొత్తం CCSలో సపోజ్కి ఓబీసీ కేటగిరీలో ఇప్పుడు 163 మంది ఉన్నారు కదా, 163వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కట్ ఆఫ్ని తీసుకోవడం అక్కడ వేసేయడం జరుగుతుంది. ఇదనమాట వీడియో. మీ అందరికి క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే వీడియో అనేది షేర్ చేయండి. మీకు దీనికి మించిన ఎవిడెన్స్ అనేది ఎవరు ఏ వీడియోలో ఇలా చెప్పరు అనమాట. ఓకే, క్లారిటీ అనేది వచ్చింది కదా. కావాల్సి వస్తే నేను చెప్పాను కదా కింద మనకి బిలాస్పూర్ RRC లింక్ కూడా ఇస్తాను. వాళ్ళు తీసుకున్న మొత్తం ఎవిడెన్స్ని అన్నిటిని కూడా మీరు అక్కడ నేను కూడా కలెక్ట్ చేసుకోవచ్చు.